ముఖం మీద తెల్లగా డైనింగ్ టేబుల్ మీద సెట్. ఇప్పుడు చికెన్ పచ్చడి, టమాటా పచ్చడి, సాల్ట్, పెప్పర్, స్పూన్స్. ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను నెలలో ఎన్ని లీటర్లు వాడుతున్నా నూనె అనేది. వంట అనుకునే గిన్నెలు విత్ లీటర్. ఇంకొకటి వచ్చింది దోశ ప్యాన్, అది వాడేస్తున్నా. ఇదేమో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. ఇగో దీనికి ఒక గిన్నె వచ్చింది, దాని తర్వాత ఇంకొక గిన్నె వచ్చింది, దాని తర్వాత ఇట్లా ఎగ్గుడుగా పెట్టుకున్నది ఇది కూడా వచ్చింది. ఇలా అసలు ఎంత అదృష్టమో. ఇట్లా నా ముఖం మీద తెల్లగా ఇంకా ఇట్లు కూడా తెల్లగత్తున్నావు చూసినావా? వీడియో ఏమంటే తెల్లగత్తా కర్రగత్తా. ఇది ఒక హోమ్ థియేటర్ రూమ్ చేద్దామంటే దీన్ని శతకుప్ప రూమ్ చేసిన అంగడి చేయాల్సి వచ్చింది అనమాట. అన్ని నేను ఇంటి కోసం కొన్న వస్తువులు. సో ఫస్ట్ ఇది కనిపిస్తుంది కాబట్టి ఇది ఇచ్చాను. అన్ని అందాయి కాబట్టి ఇట్లా ఎక్కాల్సినాయి, అందుకోసమని ఇది కొన్నా. దాని తర్వాత ఇదేమో డైనింగ్ టేబుల్ మీద సెట్. ఇప్పుడు చికెన్ పచ్చడి, టమాటా పచ్చడి, సాల్ట్, పెప్పర్, స్పూన్స్, ఫోక్స్, టిష్యూస్. దాని తర్వాత ఇవేమో నా బాత్రూమ్, మా బాత్రూమ్ ఉంది కదా, మా బాత్రూమ్కి. ఇది ఒక సెట్ ఏమో సెకండ్ బాత్రూమ్కి. సో ఇవన్నీ కూడా కింద ప్లేట్ కూడా ఉందండి, మార్బుల్ ప్లేట్. ఫుల్ హోటల్ స్టైల్ లుక్ ఇద్దామని చెప్పేసి మార్బుల్ టైల్ కొన్నా. సో ఇది. దాని తర్వాత ఈ బెడ్షీట్ కొన్నా. ఈ బెడ్షీట్స్ ఏంటి అంటే నా వీడియోలలో మీరు చూసి నేను మస్తు సార్లు చెప్పిన ఎలాస్టిక్ బెడ్షీట్ విత్ కంఫర్టర్ విత్ పిల్లోస్ అనమాట. సో ఇది కంఫర్టరు. దీనికే ఇట్లా 2 పిల్లో కవర్స్ వస్తాయి. పిల్లో కవర్స్, ఈ బెడ్షీట్. ఇది ఇట్లా ఎలాస్టిక్ ఉండడం వల్ల రోజు మనం వేయాల్సిన అవసరం లేదనమాట. అండ్ ఇది ఒక సాప. ఇది థియేటర్ రూమ్ కదా, ఇక్కడ కొంచెం జాగు ఉంది, హాల్లో కూడా జాగు ఉంటుంది కాబట్టి ఏదైనా బెడ్షీట్ వేసి పండుకోవచ్చు కాబట్టి ఈ సోఫా. దాని తర్వాత సోఫానా సాప. తర్వాత ఇవేమో పిల్లోస్, చిన్న చిన్న పిల్లోస్. బెడ్ మీద ఒకటే పిల్ల ఎవరికి అలవాటు ఉండదు కదా, మాకైతే ఇద్దరం కూర్చోడుకుంటాం 4 ఉన్నా సరే, అందుకోసం నేను 4 పెట్టినాను. ఒక్కొక్కటి వేస్తా. అండ్ ఈ పిల్లోలు ఎక్స్ట్రా. నేను కొత్త ఇంటికి నాగంపేట ఇంటికి షాపింగ్ చేసిన. నా పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో గిన్నెలు కొనలేదు. దాని తర్వాత ఈ బెడ్షీట్లు కూడా కొనలేదు, ఇప్పుడే కొన్నా. ఇంకా 2 వచ్చేటి ఉన్నాయి, అవన్నీ మళ్ళీ యాడ్ చేస్తా. ఇప్పుడు అన్ని వచ్చినాక షూట్ చేద్దాం అనేసరికి ఈ ఇల్లు బూత్ బంగ్లా అవుతుంది ఏమని భయం అయిపోయి అయిన కాడికి ఒకసారి చేసి మళ్ళీ వచ్చినాయి జాయిన్ చేసి మొత్తం క్లబ్ ఒక వీడియో చేద్దామని ఈ థాట్ అనమాట. సో ఇదేమో నెక్స్ట్ ఆయిల్, ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, దానికోసం అనమాట. 900 ml. ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను నెలలో ఎన్ని లీటర్లు వాడుతున్నా నూనె అనేది. అండ్ ఇదేమో బట్టలది, పిడిచేసిన బట్టలు వేసుకునేందుకు తట్ట. తర్వాత ఇది బాత్రూమ్ కడిగే బ్రష్. ఈ లింక్స్ ఏమన్నా కావాలంటే నేను పెడతా. ఇదట ఏమంటారు, మన రెగ్యులర్ బ్రష్ లేని ప్లేస్ కూడా వెళ్ళి డీప్గా క్లీన్ చేస్తుందట, కొన్నా. తర్వాత ఇక ఇది కొబ్బరికాయ ఇట్లా తీసేది. కొబ్బరి బొండం కొనుక్కుంటాం కదా, కొనుక్కున్న తర్వాత ఎట్లా తీయాలని ఆలోచిస్తాం కదా, ఇదన్నమాట. కొబ్బరికాయ చూపించినప్పుడు ఇంకోటి చూపించేస్తా. ఇంట్లో దేవుంది కొబ్బరికాయ వలగొట్టినాక ఎట్లా తీయాలని ఆలోచిస్తాం కదా, అది ఇదన్నమాట. దాని తర్వాత ఇదేమో ఇట్లా ఒక నిమిషం చూపిస్తాను. ఇప్పుడు మనకు బాల్కనీలు, కిటికీలు ఉంటాయి కదా, వాటిలకి మనం క్లీన్ చేయలేము, మన చేతులు ఇది పోతుంది అన్నట్టు. ఓకే, ఇవి 2 కొన్నా. ఆ తర్వాత ఏమన్నా ఇంకా ఈ పేపర్ వచ్చింది, నేను కొనలేదు. ఇవి ఐక్యాలు మంది, ఇవి పాటించుకోవద్దు. ఓకే, ఎట్టొస్తున్నావు, నేను ఇట్లా వల్ల ఓకే. సామాన్ అంతా ఇస్తుంది కాబట్టి మా ఆయన నన్ను కష్టపెడతలేడు. ఇగో ఇదేమో కూర్చుంటుండు మంచిగా, మరి ఎంతసేపు నిలబడాలా. ఇదేమో టిష్యూ బాక్స్ హోల్డర్. ఓకే, ఇదేమో షాపింగ్ టేబుల్. మెల్ల చెప్పు కదా, మెల్లగా. ఓకే, కెమెరా అదులుతుంది ఇటు అటు. ఓకే, అదిలాగా నువ్వు ఆనే ఉంటు, నేను ఇది చూపిస్తాను. ఇగో ఇది కూసగొట్టినావా? అమ్మ జీవితానికి పెట్టు. ఇది ఇట్లా ఇళ్ళల్లో కబోర్డ్లు ఉంటాయి, సెల్ఫ్లు పెడతాం, కానీ ఇంకా కొన్నిటికి ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. అప్పుడు ఏంటి అంటే ఇది ఇట్లా పెట్టామనుకోండి, ఇది అలా ఫిక్స్ చేసుడే అన్నట్టు. అయ్యో రామగోస, నేను పెడతాలే పక్కకెట్టు. ఓకే, ఇది మా ఆయన పెడతాడు. ఇట్లా ఎలాస్టిక్ పెట్టినాక చూపించేస్తాను. అండ్ బాత్రూమ్ బ్లాక్ కొన్నాను కదా, వైట్ దానికి వైట్ మార్బుల్ కొన్నప్పుడు బ్లాక్ దానికి ఇది మార్బుల్ కాదు, ఇది చెక్కే. ఇదేమో ఆల్రెడీ మీకు ఒక విషయం తెలుసా, ఆల్రెడీ సగం సామాన్ నేను ఇంత వాడేస్తున్నా. మరి ఏం చేద్దాం, ఈ డబ్బా చూపిస్తాను. డబ్బా ఎందుకు ఇస్తాను, ఇది ఇట్లా ఎలక్ట్రిక్ చాపర్. సో ఇలా ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలు అన్నీ ఇట్లా బ్యాటరీ పెడితే అదే బ్యాటరీతో దీన్ని ఛార్జ్ చేసి ఇట్లా ప్రెస్ చేస్తే గిర్రం తిరిగి కట్ అయిపోతుందట.
చెప్పినాను మరి. అండ్ ఇవేమో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర దువ్వెనలు అట్లాంటి పొడి పొడి ఐటమ్లు ఏమైనా పెట్టుకోవడానికి హోల్డర్స్. సేమ్ ఇంకొక టిష్యూ బాక్స్, 2 బెడ్రూమ్లు ఒక హాల్ కోసం. సో నెక్స్ట్ ఈ మార్బుల్ గ్రానైట్ రెండు ఒకటి కాదు, బట్ అట్లనే చూపించింది అమెజాన్లో. గ్రానైట్ మార్బుల్ చూపించింది, మర్చిపోయినా. సో ఈ వంట అనుకునే గిన్నెలు విత్ లిడ్. ఇంకొకటి వచ్చింది దోశ ప్యాన్, అది వాడేస్తున్నా. దాని తర్వాత ఇది మూత బయటకు వచ్చింది. ఇట్లా ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసేది ఉంటుంది కదా, డింగు మనం ప్రెస్ చేస్తే వస్తుంది. ఇది ఒకటి కొన్నా. ఇవి ఇట్లా వంట ఎందుకు సోకుల కోసం ఈ స్పూన్లు. తర్వాత నెక్స్ట్ ఇది సింక్ దగ్గర. ఫస్ట్ అయితే ఇది పీలర్, ఓకేనా. ఇది పీలర్ కాదు, పీలర్ లాంటిది మక్కలు ఉంటాయి కదా, మక్కెను అది ఒలవనీకి దీన్ని యూజ్ చేస్తారు. దాని తర్వాత ఇవి డ్రైనర్లు సింక్ దగ్గర పెట్టుకోవడానికి, మొత్తం డైరెక్ట్ చెత్త వేయకుండా. దాని తర్వాత ఇవేమో ఇప్పుడు నేను గోడ కట్టకబెట్టి చూపిస్తా. మాపు, చీపిరి కట్ట, తుక్కు సాట ఇవన్నీ ఈ స్టిక్కర్ దాన్ని కట్టకబెట్టి ఇది హోల్డర్ అన్నట్టు. దీంట్లో పెడుతుంటే అది ఆగుతుంది, దేనికి మొలలు కొట్టే అవసరం లేకుండా. ఇవేమో ట్రేలు, చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి కదా, అవన్నీ పెట్టడానికి తీసుకున్నా. 5 తీసుకున్నా, ఆల్రెడీ 2 యూజ్ చేసేసిన. దాని తర్వాత ఇది గ్లాస్ క్లీన్ చేసేది హైపర్ అట. 2 హ్యాండిల్స్ ఇచ్చింది, మరి ఏందో నాకు తెలియదు. సో ఇది. దాని తర్వాత చిన్న మిక్సీ కొన్నా. నేను దోశ పిండిలు, ఇడ్లీ పిండిలు వాడేందుకే పెద్దది వాడతా. చిన్న చిన్న పొల్లు, మసాలాలు ఇవన్నీ వాడికి నేను వీడియోలో ఈ బాక్స్ చూపిస్తే మా ఆయన హీరోయిన్ చూస్తున్నా, ఆమె ఎవరని చెప్పి ఇట్లా తొంగి చూస్తుంది. నేను చూసిన. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఓకేనా. కాదు పిజ్జా అన్న, అది నువ్వు మసాలాలు అన్నావు, దాంట్లోనే మసాలాలు జ్యూసర్ ఉన్నది కదా అని చెప్తున్నా, ఉల్టా పల్టా చెప్తుందని. ఇవన్నీ దీనికి సంబంధించినవి. ఇది 3 మనకు అవసరం, నేను పెట్టేస్తా. ఇదేమో హ్యాంగర్స్ కి పెట్టేటి స్టిక్కర్ తో పెట్టుకునే హ్యాంగర్స్ అనమాట. మొలలు కొట్టి పెద్ద వాడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఇవేమో ఓవెన్ సేఫ్ బౌల్స్ అనమాట, ఏదైనా హీట్ చేసుకోవడానికి. గంత చిన్నది మనమేమి చేస్తామే, పప్పు కూరగాయలు చిన్నవి ఉంటాయి కదా, అవి యూజ్ చేయడానికి. పెద్ద ఇంకా ఓన్లేను, కొంత టైం పడుతుంది, అప్పుడే టెన్షన్ పడుతుంది. అవి కావా గబాకిట్లు కావా? మెంటల్ పకోడీ. ఇవి 2 సాఫ్ట్ క్లాత్స్ అట. 2 కదా 4 ఉన్నాయి. 4 అస్సలు మరకలు పడాయట. ఇవి కూడా తీసుకున్నా, మరి ఏమవుతుందో తెలియదు. ఇవన్నీ అయితే ట్రేలు. ఇప్పుడు 1 2 3 4 5 6 ఉన్నాయి. కొన్ని కిచెన్ సామాన్ పెట్టేది ఉంది, దాని తర్వాత వాషింగ్ మిషన్ సామాన్ పెట్టేది ఉంది, దాని తర్వాత డిష్ వాషర్ కొనుక్కున్నాం కదా దాని సామాన్ పెట్టేది ఉంది, దాని తర్వాత కొన్ని స్నాక్స్ పెట్టేసేది ఉంది డ్రాలల్లో. సో అన్నీ కలిపి 6 ఉన్నా. తర్వాత ఇది ఒకటేసారి 4 5 కట్ చేయొచ్చు. ఈ బొమ్మలు ఉంటే సూపర్ ఉంటుంది కానీ ఇప్పుడు ఇట్లా మన చిక్కుడుగాయ ఉంది, తర్వాత ఇంకేమన్నా ఉన్నాయి, ఒక్కొక్కటి కట్ చేయాలంటే టైం పడుతుంది కదా. 4 పట్టుకొని ఇట్లా కట్టెలతో కట్ అంటే అన్ని ఈక్వల్గా కట్ అవుతాయి. ఇదేమో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. ఇప్పుడు మాయిశ్చరైజర్, తర్వాత ఏంటి దాని పేరు, సెంటు, గింటి ఇవన్నీ ఇట్లా పెట్టినాం అనుకో, దీని మీద గింట అంటే సో ఇట్లా ఓపెన్ చేసుకొని అప్పుడు దీనికి ఇట్లా ఎక్కడాలా కానీ ఏం కావాలో ఓపెన్ చేసుకొని వేడి మళ్ళీ పెట్టేయాలి. తర్వాత చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ కాంటలు, గింటలు అన్నీ వేసుకోవచ్చు ఏదైనా ఎమర్జెన్సీ. తర్వాత ఇదేమో డస్ట్ ఇట్లా తీసేసేది, నేను కొట్టేది. ఇదేమో సేమ్ మక్కని ఒలిసేది అనమాట. నాకు మక్క కర్రలు అంటే ఇష్టం కాబట్టి 2 కొట్టుకున్నాను, ఒకటి అది ఒకటి. ఇదేమో టోస్టర్, బ్రెడ్ టోస్టర్, ఇది తింటా కాబట్టి ఇది తెచ్చుకున్నా. దాని తర్వాత ఇదేమో టీవీ రిమోట్, ఈయన అన్ని హోల్డ్ చేసే హ్యాండిల్. కనిపించింది బయటకి వెళ్ళి, కనిపించిందా? కనిపిస్తుంది. అండ్ తిప్పాలి కదా, తిప్పేస్తా. ఇవి ఇప్పి ఇలా చదిరేస్తే అయిపోతుంది. తర్వాత ఇగో టిష్యూలు, ఇంట్లో ఎన్ని ఉన్నా సరిపోతుంది. తర్వాత ఇక చూడండి అందమైన డస్ట్బిన్, ఎంత మంచిది కదా. 2 కొనుక్కున్నా, ఇగో 1 2. ఇగో ఇదేందనుకుంటారు, చెత్త. ఇది ఇట్లా గీస్తాం కదా, బ్లేడ్ ఉంది, ఇక్కడ చేంజెస్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. సో దాన్ని అంతా మళ్ళీ కింద ఒక బౌన్లో పెట్టి మళ్ళీ కడుగుడు ఇంతకన్నా ఇట్లా ఒక డ్రైన్ వస్తుంది కదా, ఇంకొక గిన్నె అవసరం లేకుండా. ఇక ఇదొక డస్ట్బిన్. దాని తర్వాత ఇట్లా స్పూన్లు పెట్టుకుంటుంది, ఇది చిన్న స్పూన్స్. దాని తర్వాత ఈ డబ్బాలు,
ఇక ఇంత చిన్న రైస్ కుక్కర్ కొన్న సేమ్ ఇట్లా వచ్చింది, వాడుతున్నా ఆల్రెడీ. అందుకోసమని చూపిద్దామని డబ్బా పెట్టిన. చిన్నది ఎవరికైనా నచ్చితే కలర్ నచ్చితే కొనుక్కుంటారు కదా నా లెక్క అని చెప్పి. ఇగో దీనికి ఒక గిన్నె వచ్చింది, దాని తర్వాత ఇంకొక గిన్నె వచ్చింది, దాని తర్వాత ఇట్లా ఎగ్గుడుగా పెట్టుకున్నది ఇది కూడా వచ్చింది. ఇలా అసలు ఎంత అదృష్టమో. పైసలు లేవా? ఇచ్చినట్టే చెప్తున్నావు. ఇంత పెద్ద ప్యాన్ మీకు ఎందుకంటే డౌట్ రావచ్చు, ఒకరోజు చేసి చూపిస్తాను, ఇప్పుడే చెప్పా. తర్వాత ఇగో ఇది ఒక టీ కేటిల్ సెట్. చాయ్ కింద పోతే అవుతుంది కదా, అందుకోసం మనం ఏం చేసిన అంటే సోనుగాడు అయితే చాయ్ పోస్తే స్టవ్ అంతా ఖరీదు అవుతుంది. ఆ చాయ్ బ్రహ్మాండంగా పెడతాడు కానీ తర్వాత అది క్లీన్ చేసుకునేటప్పుడు తుక్కు తెచ్చుకుంటా. అట్లా కాకుండా ఉండేందుకు ఈ కేటిల్ ఇట్లాంటి 6 గ్లాసులు వచ్చినాయి, ఆల్రెడీ కిచెన్లో వాడుతున్నా. ఇది చెప్తా, ఇది వాక్యూమ్ సీలర్. అంటే ఇప్పుడు మనం ఏమైనా కొన్ని వస్తువులు వాడిన తర్వాత మళ్ళీ డబ్బాలలో పట్టకపోయిన తర్వాత మళ్ళీ యూజ్ చేసేటప్పుడు ఇట్లా కవర్లో పెట్టేస్తాం, అవి పురుగు పడతాయి. అట్లా కాకుండా ఇది వాక్యూమ్ ప్రెసర్. స్విచ్ పెట్టి ఇట్లా ప్రెస్ చేసినాం అనుకోండి, యాస్టీస్ దుకాణంలో ఎట్లా ప్యాక్ చేసినా మనకు కూడా అట్లనే ప్యాక్ అయ్యింది. ఇగో ఇది బాత్రూమ్ హోల్డర్. నెక్స్ట్ ఈ ట్రేలో పెట్టిన అమెజాన్ వెనకాల వచ్చినప్పుడు సెకండ్ ఏమంటారు గంగుల్, సెకండ్ విడత షాపింగ్ స్టార్ట్ అయినప్పుడు సుబ్బు వచ్చింది నా దగ్గరికి. సో సుబ్బు ఇట్లా అన్నీ ఇప్పి కుప్ప పెట్టి నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఏం హెల్ప్ చేస్తలే, మంచిగా చికెన్ తింటాడు. హలో 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 సుబ్బు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు సుబ్బు, హాయ్ చెప్పు సుబ్బు. బర్రే ఇవి స్పూన్లు అయ్యి 2 తీసుకున్నా, 3 ఒకటి యాక్చువల్గా అక్కడ పెట్టేసిన. దాని తర్వాత ఇది పిల్లు. అండ్ నెక్స్ట్ ఇట్లా వాషింగ్ మిషన్ మేము ఒక రూమ్లో పెట్టుకున్నాం కదా, డిష్ వాషర్కి పైన సెల్ఫ్లు పెట్టనీకి ఇది ఒక స్టాండ్ కొన్నా. ఇది మా వాళ్ళు ఫిక్స్ చేయాలి. చూద్దాం. ఫ్యాన్లేనా? ఓన్లీ 2 ఫ్యాన్లేనా? ఇంకేం రాలేవా నాకు సంబంధించినవి? ఇంతేనా? అది మామనే బుక్ చేసిండు. గంగులు ఇంతేనా? నాకు వనకొచ్చేటి ఏం రాలేవా? చా గిడి ఇంకోటి ఏమో ఉంది. సుబ్బు ఓపెన్ ఇట్. మా అమెజాన్ షాపింగ్ ఓడిస్తలేదురా అయ్యా. మళ్ళా ఇదంతా సామాను కొన్నా. అవి చిన్న చిన్న కట్లరీలు అవన్నీ పెట్టుకునేవి. ఏమో మరి